అంతంత ఉన్నాయండి. మేనేజ్ చేయి. నమస్తే అన్న. నమస్తే. మ్యాటర్ ఏంటో చెప్పండి అన్న. అసలు ఏం జరిగింది? నువ్వు కాదు, మీరు చెప్పండి. నా కొడుకు ప్యాకాటికి డబ్బులు లేవని వీడి దగ్గర పొలం పేపర్లు పెడితే 6 నెలల లోపల కట్టాలని చెప్పేసి రాయించుకున్నాడన్నా. ఇప్పటికి 5 నెలల 20 రోజులే అయ్యింది. నీ డబ్బు నీకు ఇచ్చేస్తాను, నా పొలం పేపర్లు నాకు ఇచ్చేయమంటే ఇవ్వకుండా మోసం చేసి తిప్పించుకుంటున్నాడన్నా. ఎలాగని ఇప్పించన్నా? ఈ సంగతి ఆయన పేపర్లు ఆయనకి ఇచ్చాయి అన్నా. అట్లా కాదన్నా నేను చెప్పే. అన్నకెదురు చెప్తావరా? తెలుసుగా అన్న గురించి, శంకర్ పైలమాన్నే. అన్న గట్ల కాదన్నా, అవన్నీ నాకు తెలుసన్నా. మనం మర్డర్ చేసి చాలా రోజులైంది కదరా, అందుకే కొంచెం రెస్పెక్ట్ తగ్గినట్టుంది. అన్నా అదేం లేదన్నా. నువ్వు సీసాతి అన్న. అదేం లేదన్నా. సీసా గురించి నాకు తెలుసన్నా. ప్లీజ్ అన్నా, వద్దన్నా. ఆయన పేపర్లు ఆయనకి ఇచ్చాయి. గట్లనే అన్నా. హలో. ట్రైసెప్ చూసే అంత విగ్గా ఉందా? రేపు నుంచి దానికే వర్కౌట్ చేయి. గట్లనే అన్నా. హలో. జాగ్రత్త, స్లోగా వెళ్ళండి. అమ్మ చూడది, తొందరగా డబ్బులు తీసుకో, లేకపోతే మిస్ అయిపోతాడు. నేను చూసుకుంటాను. అసలు టైమింగ్ లేకుండా పుట్టింది. నమస్తే. నమస్తే అంకుల్. అంకుల్ మీరు వచ్చారేంటి? రెంట్ గురించా? నేనే రేపు వచ్చి నాన్న వచ్చింది రెంట్ కోసం కాదు, పెళ్లి కోసం. ఎవరికి చెప్పండి నాన్న. చెప్తున్నా. ఏం లేదు బాబు, మీరిద్దరు ఒకరినొకరు ఇష్టపడ్డారని అమ్మాయి చెప్పింది. 6 సంవత్సరాలుగా మా ఇంట్లో ఉంటున్నావు, ప్రతిరోజు నుండి చూస్తూనే ఉన్నాం కదా. అసలు ఈ విషయం తెలియగానే వాళ్ళ అమ్మ కూడా చాలా ఆనందపడిపోయింది. అన్నట్టు మర్చిపోయాను, సినిమా ఓకే అయిందట కదా. కంగ్రాచులేషన్స్ బాబు. సినిమానా? నీకు విషయం తెలుసా, ఇప్పుడు సినిమాలో హీరో నేను కాదు. అవునా? అంత సాడిస్టిక్ ఎక్సైట్మెంట్ ఏంటి నీకు? అంటే నీకు కూడా ఇష్టం లేదా? అలా ఏం లేదు. మేము ఇప్పుడు పెద్ద ప్రొడక్షన్ హౌస్ దగ్గర నరేషన్కి వెళ్తున్నాం, తిరిగి అడ్వాన్స్ తోనే వస్తాం. రాగానే నెక్స్ట్ మీ పెళ్ళి. డెస్టినేషన్ వెడ్డింగ్ ప్లాన్ చేసుకో. అలాగే ఇమాజినేషన్ కదా. ఈ బాబు ఇప్పుడు డబ్బులు తీయాలి. పాప నా అలాగే మోసపోయింది అనమాట. ఏంటి చెప్పండి అంకల్. ఏంటి మరి? చూసావా, ఇది రియాలిటీ. అందుకే నేను సినిమా తీసి వీని హీరోగా పెట్టుకొని, అదే సినిమాలో నేను కాస్ట్యూమ్ డిజైనర్ గా పెట్టుకొని, అదే సినిమాలో మీ నాన్న కాస్ట్యూమర్ గా పెట్టుకొని అప్పుడు మాట్లాడతా పెళ్లి గురించి. అప్పటి వరకు దయచేసి నేను దొబ్బొద్దు, అర్థమైందా? అంకుల్ సారీ అంకుల్. శుభవార్త చెప్తావేమో అని సింబాలిక్ గా ఎల్లో డ్రెస్ వేసుకొచ్చాం. వేస్ట్. ఏం పర్లేదమ్మా, డ్రెస్ పెద్దగా ఏం నలగలేదు. అసలు దోబికి వేయాల్సిన పని కూడా లేదు, ఇస్త్రీ చేస్తే సరిపోతుంది. అబ్బాయి మూడు బాగలేనట్టుంది, మనం తర్వాత వచ్చి మాట్లాడదాం. మళ్ళీ వస్తాం బాబు. అంకుల్ రెంట్ అది రెంట్ అదంత తింగరదేనా? వాళ్ళ నాన్న అంత మంచోడ్రా. అది కాస్ట్యూమ్ డిజైనర్ అవ్వకపోయినా పర్లేదు, కానీ వాళ్ళ నాన్నని ఇంకా పెద్ద కాస్ట్యూమర్ చేసారా. అది నువ్వే చెయ్యాలరా. ఇదంతా పెట్ట నువ్వే కదా కారణం. ముందు సినిమా తీయడానికి డబ్బులు ఎక్కడి నుంచి వస్తే ఆలోచించి, ఇవన్నీ కాదు. నేను హీరోని, కొంచెం హీరోలో డీల్ చెయ్యి.